ఛత్తీస్గఢ్ దండకారణ్యంను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. 15 చదరపు కిలోమీటర్ల పరిధిలో 15,000 మంది భద్రతా బలగాలు మోహరించారు. మావోయిస్టు అగ్రనేతలంతా ఈ కొద్ది ప్రాంతంలోనే దాగి ఉన్నారనే సమాచారంతో చుట్టుముట్టిన భద్రతా బలగాలు రోజురోజుకు లోపలికి చొచ్చుకెళ్తున్నాయి. లొంగిపోవడం మినహా మరొక మార్గం లేకపోవడంతో కొందరు అగ్రనేతల తరపున ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికల్లా ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గగార్ని చేపట్టింది. మొదట దాదాపు 40,000 మంది భద్రతా బలగాలు దండకారణ్యం నలువైపుల నుంచి లోనుకు చొచ్చుకుని వెళ్తూ ఎక్కడికక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. వీటి చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో పదుల సంఖ్యలో మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందగా అంతకు రెట్టింపు సంఖ్యలో లొంగిపోయారు. ఇటీవల పాకిస్తాన్తో ఉద్రిక్తతల కారణంగా కొంతమేరకు సిఆర్పీఎఫ్ సిబ్బందిని వెనక్కి పంపారు. అయితే తమ వ్యూహాన్ని మాత్రం కొనసాగించారు. దాని ఫలితంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో మరణించాడు. ఇప్పటికి కేవలం 15 చదరపు కిలోమీటర్ల తప్ప మిగతా ప్రాంతమంతా భద్రతా బలగాల చేతిలోకి వచ్చింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడల మధ్య విస్తరించిన ఈ దట్టమైన అడవిలోనే మావోయిస్టులు మిగిలిన అగ్రనేతలంతా దాగి ఉన్నారని అధికారులు బలంగా నమ్ముతున్నారు. తమ వ్యూహాన్ని కొనసాగిస్తున్న 15,000 మంది భద్రతా బలగాలు నలువైపుల నుంచి కమ్ముకొస్తూ ఉండడంతో పార్టీ అగ్రనేతల పరిస్థితి ఏమవుతుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.